అంతరిక్షంలోకి ఈగల, అసలు అది సాధ్యమేనా అంటే అవునని అంటుంది ఇస్రో. 2025లో నిర్వహించే గగన్యాన్ ప్రయోగానికి ఈగలను కూడా సిద్ధం చేస్తుంది. 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్ధమవుతుంది. డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలు గగన్యాన్లోకి వెళ్లనున్నాయి. కర్ణాటక ధార్వాడ్లోని అగ్రికల్చర్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ విభాగం ఈ ఈగలను అభివృద్ధి చేశారు. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది. ఈగలనే ప్రత్యేకంగా ఎందుకు అంటే, మెలనోగాస్కర్ ఈగల విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉంటుంది. దీంతో ఈగలను పంపితే వ్యోమగాముల మూత్రపిండాల ఆరోగ్యంపై అధ్యయనం మరింత సులువవుతుందని భావిస్తున్నారు. శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండే అంతరిక్షంలో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు. దీంతో పాటు వారి ఎముకల్లో క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వారి శరీరంలో కాల్షియం అధికంగా ఉత్పత్తి జరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. పైగా భూమిపై కంటే అంతరిక్షంలో రాళ్లు ఏర్పడే అవకాశం 30% అధికంగా ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్లే ఈగలకు కూడా సోడియం, ఇథైల్, గ్లైకోల్, హైడ్రాక్సీ ప్రోలైన్ అధికంగా ఉండే పిండి, బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. దీంతో వాటిలోనూ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లను అధ్యయనం చేస్తే వ్యోమగాముల ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతరిక్ష ప్రయాణంలో ఈగల సంతానోత్పత్తి కూడా అవకాశం ఉండడంతో ఆ సంతానం పైన అధ్యయనం చేయాలని భావిస్తున్నారు.